ఉన్న పరిస్థితి దిల్రుబా పరిస్థితి ఆల్రెడీ కిరణ్ అబ్బవరం లాస్ట్ టైం సినిమా తిట్టుకొట్టి అది కంటిన్యూ చేస్తాడా ఏమన్నా షాక్ ఇస్తారా జనాలు? 100% తిట్టుకొట్టే ఛాన్స్ ఉందన్న. నాకు నమ్మకం ఏంటంటే ట్రైలర్ చూసిన ట్రైలర్ చాలా గొప్పగా అనిపించింది. అంటే తను ఏంటంటే ఎప్పుడు కోపం చూపించాలి, ఎప్పుడు సంతోషం చూపించాలి, ఎప్పుడు కృతజ్ఞత చూపించాలి పాయింట్ చెప్తానంటే అంటే ఎటువంటి ఈ సబ్జెక్ట్ మీద ఎటువంటి ఇప్పుడు స్టోరీస్ రాలేవు. థ్యాంక్స్ చేయడానికి చెప్పాలనే పాయింట్ చెప్పాడు. ఇంకోటి ఏంటంటే తన ప్రీలీజ్ ఒక మాట చెప్పాడు, ఈ సినిమాని మీ ఎక్స్తో తీసుకురండి అన్నాడు. ఎక్స్ ఇదంటే వాళ్ళ హస్బెండ్ ఒప్పుకోవాలి కాబట్టి. సో అట్లాంటి కాన్సెప్ట్తో వచ్చిన మూవీ మీరు చూడన్న. ఇటువంటి లవ్ స్టోరీస్ బాగా ఎవరు ఇస్తారంటే నాన్న తీస్తారు. లవ్ స్టోరీస్ కేరా కట్ట అడ్రస్ ఎవరంటే నాన్న. అట్లాంటి నాన్న ఒక దెబ్బకు వైలెన్స్ వెళ్ళిపోతున్నాం, ప్యారడైస్ అని హిట్ అని. అట్లాంటప్పుడు ఒక లోటు కనిపించింది, లవ్ స్టోరీలో లోటు కనిపించింది కాబట్టి ఆ లోటుని ఫిల్ఫిల్ చేయడానికి కిరణ్ అబ్బవరం దిగిండు లైన్లకి. సో నిజంగా అట్లాంటి ఫేవర్ కనిపించాను నాకు చూడడానికి. చాలా గొప్ప డైలాగ్ చాలా గ్రేట్ అనిపించింది. అది కానీ సాంగ్స్ కానీ తన యొక్క లుక్స్ కానీ చాలా గ్రేట్ అనిపించింది. అంటే లవ్ స్టోరీ మీద మొత్తం మన చాలా క్లీన్ లవ్ స్టోరీ, ఎటువంటి వైలెన్స్ లేకుండా, ఎటువంటి వల్గారిటీ లేకుండా, ఐటమ్ సాంగ్స్ లేకుండా చాలా క్లీన్ చూపించబోతున్నాడు. నాకు చాలా బాగుంది. 24/7 360 days నేను లవ్ చేస్తూనే ఉంటా అన్న పాయింట్ చెప్పి చూడు, అది బాగా ప్రేమికులకు బాగా నచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ మీరు చూడండి, మొన్న February 14 అయింది. సో ఇదే ట్రైలర్ ఆ రోజు వచ్చుంటే మాత్రం ఇంకా చాలా బాగుండేది. అంటే మెయిన్గా లవర్స్కి బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ అన్న. లవర్స్ అంటే పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్లి కాబోతున్న వాళ్ళు, పెళ్ళి విడిపోయిన వాళ్ళు కూడా ఈ సినిమా అంకితం అన్నట్టు చూపించారు కాబట్టి చూడండి. లవ్ స్టోరీ గురించి మారితే ప్రేమల సినిమా చూడండి, బేబీ సినిమా చూడండి. సో యూత్కి బాగా కావాల్సింది లవ్. అంటే వాళ్ళు ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటారు, లవ్లో ఓడిపోయి ఉంటారు. సో లవ్ సంపాదించుకున్న ఫ్రీ టైంలో అటువంటి వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతాయి కాబట్టి సాంగ్ చాలా గొప్ప ఉన్నాయి, స్టోరీ లైన్ గొప్పగా అనిపిస్తుంది, అన్న యాక్టింగ్ గొప్ప ఉంటుంది. కాసిని చూసామన్న తను ఏంటంటే చూడండి ఆల్రెడీ ప్యానెండ్కి వెళ్ళిపోయాడు. నువ్వు ఒక ఐపీఎస్ పట్టుకొని నువ్వు 10th క్లాస్ ఎట్లా టెన్త్ క్లాస్ పాస్ అయినావు కదా, అప్పుడు మనకి ఇట్లా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే నవ్వుతాడు. సో ఆల్రెడీ ప్యానెండే కొట్టడానికి మళ్ళీ ఈ సినిమా ప్యానెండ్ కొట్టదు అనుకోకుండా నిజంగా 100% హిట్ కొట్టది. నువ్వు ఫ్లాప్ అని చెప్పలేము. 100% స్టోరీ లైన్ గొప్పగా అనిపిస్తుంది, సినిమాటోగ్రఫీ గొప్పగా అనిపిస్తుంది కాబట్టి మంచి విశ్వకరణ్ కూడా మంచి డైరెక్టర్ కాబట్టి. సో ఏంటంటే అన్న గ్యాప్ లేకుండా వస్తుండు. అసలు సంవత్సరంలో 5-6 సినిమాలు తీసుకుంటాను. సో నిజంగా ఇటువంటి కమిట్మెంట్ ఉంటే చాలా మందికి కడుపు నింపే ఛాన్స్ ఉంటుంది, చాలా మంది యాక్టర్స్ కూడా లైఫ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ విషయం ఆల్ ది బెస్ట్. కిరణ్ అబ్బవరం మంచి సినిమాతో మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. కష్టపడుతున్న కిరణ్ అబ్బవరం చూసి చాలా మంది తట్టుకోలేకపోతున్నారు, తన మీద నెగిటివిటీ ఎక్కువ ఉంది, దానికి ఏం చెప్తావు? చూడండి, దీని గురించి ఆల్రెడీ విషయం మన కిరణ్ అబ్బవరం రిలీజ్ ఏడ్చుకుంటూ మాట్లాడు ఆల్రెడీ. సో నేను అసలు కింద నుంచి వచ్చిన వాడిని నన్ను ఎందుకు దొక్కాలనుకుంటున్నారు, ఉన్నోనికి ఏం బీకలేరు కానీ కొత్త వచ్చిన దొక్కాలని వాళ్ళు మాట్లాడు. నేను కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు సొసైటీ లేదంటే ఒకటి ఎదుగుతుంటాను ఎదగనియరు, కానీ కావాలని మన ఏదో కట్టబెట్టి ఏదో ఒకటి దించాలని చూస్తారు కాబట్టి అట్లా ఎటకేల కన్నా రూమర్స్ వస్తుంటాయి పోతుంటాయి పెద్ద ఆర్టిస్ట్ కన్నా. సో నిజాయితీగా నిక్కసంగా ఎటకేల కానీ సక్సెస్ వస్తే నమ్మకంతో ఉంటే మాత్రం 100% సైలెంట్ వస్తే మాత్రం రిజల్ట్ సాలిడ్ వస్తుంది. నాకు నమ్మకం ఉంది. 100% దిల్రుబా మంచి హిట్ హోటల్లో మనస్ఫూర్తి కోరుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ.